వృద్ధుల సంరక్షణ గురించి మనం తెలుసుకుందాం. వృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్. వృద్ధులు అనకూడదు, సీనియర్ సిటిజన్స్ అనాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క అనుభవాల్ని ప్రస్తుత సమాజం వినియోగించుకోవాలి. వీళ్ళని వయోవృద్ధులు అంట. వీళ్ళకి చాలా జ్ఞానం ఉంటుంది. ఓకే, వారి గురించి వ్యాసం చూస్తారు. ఆధునిక యుగంలో మెరుగైన వసతులు, జీవన ప్రమాణం వల్ల ప్రజల ఆయుర్దాయం పెరుగుతుంది. ఈ క్రమంలో వృద్ధుల సంఖ్య అధికమవుతుంది. వారి సంరక్షణ కొన్ని దేశాల్లో రోబోల వినియోగం కూడా జోరు అంటుకుంది. అది ఉదాహరణగా జపాన్ లాంటి దేశాల్లో. కొన్ని దేశాల్లో జీవన వ్యయం పెరగడం, పిల్లల కన్నా తగ్గిపోతుంటే జపాన్లో 1970లో ఏటా 20 లక్షలు జనాలు నమోదేవి. 2021లో అవి 8 లక్షల కన్నా తక్కువగా పడిపోయింది. 2017లో 12 కోట్ల పైబడి ఉన్న జనాభా, జపాన్ జనాభా 2100 కల్లా, అంటే 2100 కల్లా 6 కోట్లు కుదించుకుపోవచ్చని ప్రపంచ లెక్కలు చెప్తున్నాయి. అప్పటికి చైనా జనాభా ప్రస్తుతం 142 కోట్ల నుంచి 80 కోట్లకు పడిపోతుందని, 1950 కల్లా జపాన్, చైనా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్ దేశాల్లో 60 సంవత్సరాలు దాటిన వ్యక్తులు 25%గా మించి ఉంటారని, జపాన్లో జనాల రేటు తగ్గిపోవడంతో జపాన్ ఒక సమాజంగా మనుగడ సాధించడం ముప్పని ఆ దేశ ప్రధాని ఫుమియో కిషిడా ఇటీవలే హెచ్చరించారు. జననాలు తగ్గిపోతే వృద్ధుల ఆలనా పాలనా చూసుకునేవారు కరుమోగుతారని ఆందోళన కూడా వ్యక్తం చేశారు. యువకులు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ సర్కారుకు కట్టే పన్నులు వృద్ధుల పింఛన్ చెల్లింపులకు ఉపకరిస్తాయి. యువతరం తగ్గిపోతే వయోవృద్ధులకు పింఛన్లు భారమవుతాయి. సంవత్సరంలో 60 ఏళ్ళు పైబడిన ప్రతి వ్యక్తికి పనిచేసే వయోజనులు సగటు నలుగురు చెప్పున ఉండేవారు. 2050 కల్లాను ఈ సమానం అవుతాయంటే 2 వయో వర్గాలు సమానం అవుతాయన్నమాట. 2100 కల్లాను యువకుల కన్నా వృద్ధుల సంఖ్య ఎన్నో రెట్లుగా ఎక్కువగా ఉంటుందని, పింఛన్ చెల్లింపులు మోయలేని భారంగా మారతాయని, వయసు పెరిగే కొద్దీ వివిధ శారీరక రుగ్మతలు, చిత్తభ్రంశము వంటి మానసిక రుగ్మతలు చుట్టుముడతాయని, ఈ యువజనాభా తగ్గిపోతున్నప్పుడు ఈ వృద్ధుల బాధ్యత తీసుకునేవారెవరని ప్రశ్న అక్కడ ఉదయిస్తుంది. దీనికి బదులుగా రోబోలు, కృత్రిమ మేధ వృద్ధుల ఆలనా పాలనా చూసుకోవాలని ప్రతిపాదనలు ముందుకు వస్తున్నాయి. జపాన్లో డిమెన్షియా కేసులు చాలా అధికం. ఈ రుగ్మతను బారిన పడివారిలో జ్ఞాపక శక్తి తగ్గిపోయి మనుషులు ముఖాలు కూడా గుర్తుపట్టలేరు. కాలు జారి కింద పడి ఎముకలు విరగడము వీరిలో ఎక్కువ. దాంతో జపాన్ నగరాల్లో వృద్ధులు కదలికపై నగా వేసే సీసీ కెమెరాలు, ఇళ్లలో అమర్చే సెన్సర్లు ఎక్కువయ్యాయి. దక్షిణ కొరియాలో అమెజాన్ అలెక్సాను పోలిన నుగు స్మార్ట్ స్పీకర్ను 76 స్థానిక ప్రభుత్వ సంక్షేమ సంస్థలు అందుబాటులోకి తెచ్చాయి. ఒంటరి వారైన 74,000 మంది వృద్ధులు వాటిని ఉపయోగిస్తున్నారు. అవసరమైనప్పుడు అత్యవసర సేవల కోసం ఫోన్ కాల్ చేయడానికి నుగు వీలు కల్పిస్తుంది. వృద్ధుల సంరక్షణకు రోబోలను వినియోగించడంతో జపాన్ చాలా ముందుంది. వృద్ధాశ్రమాల్లో వయోధికులకు కుర్చీలు, మంచాలపై నుంచి పైకి ఎత్తడం హగ్ రోబోలకు వాడుతున్నారు.
వృద్ధులతో మాటామంతి జరపడానికి, సంగీతం వినిపించడానికి, చిన్న చిన్న వ్యాయామం చేయించడానికి పెప్పర్ రోబోలు వాడుతున్నారు. వారి కాలక్షేపం కోసం పెంపుడు జంతువులు లాంటి పారో రోబోలను 1916 నుంచి వినియోగిస్తున్నారు. వాటి వల్ల తక్కువ సిబ్బందితోనే ఎక్కువ సంఖ్యలో వయోవృద్ధులకు సంరక్షణ సేవలు అందించవచ్చని జపాన్ భావిస్తుంది. హగ్ రోబోను ఒక గది నుంచి మరో గదిని తీసుకువెళ్ళి దానితో వృద్ధులకు పైకెత్తించడానికి సిబ్బంది పక్కన ఉండాల్సిందే. అందుకోసం చాలా ఎక్కువ సమయం అవసరం అవుతుండటంతో హగ్ రోబోలను పక్కన పడేస్తున్నారు. బొచ్చుకొక్క లేదా టెట్టిబేర్ని పోలి ఉండే రకరకాల ధ్వనులు చేయడమే కాకుండా తోక ఊపగల పారో రోబో వృద్ధులకు చేదుగా ఉంటుందని భావించారు. పారో రోబో తోలు వలిచేసి దాని లోపల ఏముందో చూడడానికి కొందరు వృద్ధులు ప్రయత్నించారు. పారో రోబోను వృద్ధుల గదికి తీసుకొచ్చి ఆన్ చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. పెప్పర్ రోబో సూచించే వ్యాయామాలు చాలా తక్కువే. పైగా ఈ రోబోలు రోజు శుభ్రం చేయడం, వారి పనితీరు గురించి వృద్ధులకు వివరించడం వంటి ఇవన్నీ కాలహరణకు దారితీసి అందరికీ విసుగు తెస్తున్నాయి. అందుకే వాటిని మూలన పడేస్తున్నారు. రోబోలను పనిచేయించే సిబ్బందికి అరకొర జీతాలు చెల్లించడం వలన వారు తరచూ పని మానేస్తున్నారు. గతంలో మానవ సిబ్బంది వృద్ధులతో మాటామంతి జరుపుతూ, పాటలు వినిపిస్తూ చిన్న చిన్న వ్యాయామాలు చేయించేవారు. వృద్ధులు కోరుకున్నది ఇలాంటి సాంగత్యాన్ని. రోబోలు వచ్చాక సంరక్షణ సిబ్బంది సమయమంతా వాటిని పని చేయించడానికే సరిపోతుంది. ఈ క్రమంలో వారు రోబోల్లో యాంత్రికంగా మారిపోతున్నారు. అయినా సరే యువజనాభా తగ్గిపోయి సంరక్షణ సిబ్బంది కొరత జపాన్లో ఏర్పడుతున్నందువల్ల బ్రిటను, ఐరోప్య సమాఖ్య దేశాలు సైతము రోబో పరిశోధన అభివృద్ధికి నిధులు పెంచుతున్నాయి. దీనివల్ల వర్ధమాన దేశాల నుంచి నర్సులు, సంరక్షణ సిబ్బంది తీసుకొచ్చి మంచి జీతాలు ఇచ్చి వయోజనులకు మానవతా స్పర్శను అందించాలని స్పృహ ధనిక దేశాల్లో కనిపించకపోవడం విచారకరం. ఈ సమస్యని మానవాభివృద్ధి దేశాభివృద్ధి సైన్యం గుర్తించి వయోజనులకు మానవ స్పర్శతో పాటు వాళ్ళ సంరక్షణ బాధ్యతను IDF ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది వయోవృద్ధులకు IDF సహాయం చేయగలచ్చు. అదేవిధంగా అనేది భవిష్యత్ వీడియోలో చర్చిద్దాం.